మీ జీవితంలో నిజమైన శత్రువులు బయటలేరు, మీ లోపలే ఉన్నారు. అవే కామం, క్రోధం. మీకు తెలుసా, ఈ రెండూ మీ మనశ్శాంతిని ఎలా నాశనం చేస్తాయో? కామమంటే తీరని కోరిక, ఏదైనా కావాలి అని తీవ్రంగా కోరుకోవడమే కామం. ఇది నెరవేరకపోతే నిరాశ, కోపం వస్తాయి. అప్పుడు కామమే క్రోధంగా మారుతుంది. ఈ క్రోధం మీ ఆలోచనలను మబ్బుబట్టిస్తుంది, సరైన నిర్ణయాలు తీసుకోనివ్వదు, మీ సంబంధాలను నాశనం చేస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇదే విషయాన్ని స్పష్టంగా వివరించాడు. 3వ అధ్యాయం 37వ శ్లోకంలో కామ ఏష క్రోధ ఏష రజోర్గుణ సముద్భవః అని చెప్పాడు. అంటే రజోగుణం నుండి పుట్టినది కామం, అది నెరవేరకపోతే క్రోధంగా మారుతుంది. ఇది మహాపాపి, మహాశత్రువు అని వివరించాడు. మనస్సును పాడుచేసే ఈ రెండు అంతర్గత శక్తుల నుండి బయటపడాలంటే ఏం చెయ్యాలి? వాటిని జయించాలంటే మొదట ఇంద్రియాలపై పట్టు సాధించాలి. కళ్లతో మంచి చూడటం, చెవులతో మంచి వినడం, నోటితో మంచి మాట్లాడటం. ఆపై మనస్సును బుద్ధికి అప్పగించాలి. మన బుద్ధి సరైన మార్గంలో నడిచేలా చూసుకోవాలి. విచక్షణతో, స్థిరమైన బుద్ధితో ఈ కామక్రోధాలను నియంత్రించవచ్చు. మీ ఇంద్రియాలను, మనస్సును నియంత్రించినప్పుడు అంతర్గత శాంతి లభిస్తుంది. అప్పుడు మీ జీవితం ఆనందంగా, ప్రశాంతంగా మారుతుంది. మరిన్ని విషయాల కోసం ద హిందూ పాత్ని ఫాలో చేయండి.